గురుభ్యో నమ. భగవన్మయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ధర్మం కలుషితమైపోయింది. ధర్మం కలుషితం ఎప్పుడవుతుందో తెలుసా? ధర్మ కాలుష్యం అంటే ఏంటండి? గాలంటూ ఉంటే కదా గాలి కాలుష్యమో, నీరంటూ ఉంటే కదా నీరు కాలుష్యమో, ధర్మం అంటూ ఉంటే కదా ధర్మ కాలుష్యం గురించి మాట్లాడాలి. మరి ధర్మ కాలుష్యం అని దేనికి అనాలి అంటే, ధర్మం కనబడుతూ ఉంటుంది కానీ ధర్మం కలుషితమవుతుంది. ఎప్పుడు కలుషితమవుతుందంటే, విధిని విడిచిపెడితే, నిషేధాన్ని ఆచరిస్తే ధర్మ కాలుష్యం అనాలి. ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ విధిని విడిచిపెడితే, విధి అంటే చెయ్యవలసినది, నిషేధం అంటే చెయ్యకూడనిది. ధర్మం అంటే ఇంతే. చెయ్యవలసింది చేయడం మానివేస్తే, చెయ్యకూడనిది చేస్తే ఏర్పడే కాలుష్యం అది. ఇక్కడ పెద్ద పెద్ద చర్చలు చేయకుండా మునిపే చెప్పినట్లుగా ఇది నువ్వు చెయ్యాలి అని ఎవరికైతే నిర్దేశించారో వారు ప్రశ్నించకుండా చేయడం మొదలు పెడితే మొత్తం భారత జాతంతా క్షేమంగా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాదు విశ్వమంతా క్షేమంగా ఉంటుంది. ఎందుకంటే సంధ్యావందన మంత్రాల యొక్క పరమార్థం పంచభూతాలు, ప్రకృతి, విశ్వము శాంతించాలి. అంతేకాదు మనం ఒక్కొక్కసారి సనాతన ధర్మానికి దెబ్బ తగులుతోంది విధర్మీయుల వల్ల అని పెద్ద పెద్ద మాట్లాడుతూ ఉంటాం ఇక్కడ. కానీ విధర్మీయుల్లో మనం పరిశీలించవలసిన అంశం ఏమిటి అంటే, వాళ్ళు తమదని ఏ ధర్మం అనుకుంటూ ఉన్నారో దాని మీద వాళ్ళకి అఖండమైన విశ్వాసం ఉంది. అది వాళ్ళని మెచ్చుకోవాలి. ఆ ధర్మంలో జ్ఞానం ఎంతుంది, పరమార్థం ఎంతుంది, లోకక్షేమం ఎంతుందో ఆ చర్చలు తర్వాత చేద్దాం. ముందు వాళ్ళ దగ్గర నుంచి మనం మెచ్చుకోవాల్సిన ఒక అంశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మేము దేశంలో మా సంఖ్య ఎక్కువ అని వాళ్ళు వాదించితే అంత బలం వాళ్ళకి రావడానికి కారణం ఏమిటో కూడా వెతకాలి కదా. కారణం ఏంటంటే వాళ్ళ ధర్మాన్ని వాళ్ళు ప్రశ్నించకుండా నమ్మడం. అది చాలా గొప్పదండి. ఎందుకంటే మతానికి ఎప్పుడూ ప్రధాన నమ్మకమే. దాని తర్కాలతో తెలుసుకోవటం అనేది మొదటి తప్పు. ఇక్కడ మతానికి ప్రధాన శ్రద్ధ అంటే నమ్మకం. వాళ్ళు అనుకున్న శాస్త్రం మీద వాళ్ళకి విశ్వాసం ఉన్నది. అందుకే వాళ్ళు బలోపేతులు అయ్యారు. ఇక్కడ అది మనకు లుప్తమవుతోంది. అది ఇక్కడ ప్రధానం. లుప్తమవుతోంది కాదు, లుప్తం అయ్యింది. ఎప్పుడు ప్రధానంగా ఇప్పటి నుంచి లెక్క వేస్తే వెనక్కి 3 తరాలు సంపూర్ణంగా ధర్మం నుంచి దెబ్బతినడం మొదలుపెట్టాయి. దానికి అనేక కారణాలు ఉన్నాయి. విదేశీయుల దాడులు కానివ్వండి, ఆ ఆకర్షణలు కానివ్వండి, వాళ్ళు మన మెదడులపై చూపించిన ప్రభావాలతో మనందరం అనాగరికులమని, మనకు సంస్కృతి లేదని భావాలు కలిగించిన తర్వాత ఏర్పడిన ఆత్మన్యూనతా భావం కానివ్వండి, మొత్తానికి సుమారు సహస్రాబ్దం పాటు విదేశస్తుల యొక్క దాడుల వల్ల మనదైన విజ్ఞానంపై దురభిప్రాయం ఏర్పడడం ఒకటి, అసలు అవగాహన లేకుండా ఏర్పడడం ఒకటి, 2 ప్రభావాలు ఏర్పడిపోయాయి. ఆ కారణం చేత క్రమంగా దూరం అయిపోయాయి. కానీ ఈ మతానికి ఏదో గొప్పతనం ఉంది. ఎంత దెబ్బతీసినా ఎక్కడో ఒక జీవధాతం ఉంటుంది, దాంట్లోంచి మళ్ళీ పునరుజ్జీవనం అవుతుంది. సందేహం లేదు. ధర్మం దెబ్బతింటోందని ఎంత చెప్తున్నామో హిందూ ధర్మం పచ్చగానే ఉందని అంత ధైర్యంగా కూడా చెప్పవచ్చు. ఇప్పటికీ అనేక మంది ఆచరిస్తున్న వారు ఉన్నారు. ఎక్కడో విదేశాల్లో ఉన్న సకాలంలో చేసుకుని వాళ్ళ వృత్తులకు వాళ్ళు వెళ్ళేటువంటి వారు ఉన్నారు కనుకనే ఇంకా ఈ పాట మనకి కాస్త ప్రకృతి, పృథ్వీ ఇవన్నీ లభిస్తున్నాయి. చెప్పుకోవడానికి చెప్పేవాళ్ళు ఉన్నారు, వినేవాళ్ళు ఉన్నారు. కనుక ఇంకా కొంచెం ధర్మం పచ్చగా ఉందనే చెప్పుకోవాలి ఇక్కడ. కనుక నిరుత్సాహపడద్దు, ఉన్నదాంతో తృప్తి పడద్దు. అటువంటి శ్రద్ధ పుష్టి కలిగించుకుని బాల్యం నుంచి ఉపనయన సంస్కారం పొందిన దగ్గర నుంచి కూడాను మనం ఎందుకు పొందేమో ఆ సంస్కారాన్ని, దానివల్ల ఏం చేయాలో కూడా ఆలోచించాలి. ఈ మధ్యకాలంలో కనబడుతున్న మార్పు, ఇక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు కనుక తెలుసు. వాళ్ళు చూసిన వాళ్ళ యవ్వన కాలం కంటే ఇప్పుడు వాళ్ళు చూస్తున్న కాలంలో అనేక మంది వాళ్ళ పిల్లలకి చిన్న వయస్సులోనే ఉపనయనాలు చేస్తున్నారు. స్వదేశంలో విదేశంలో కూడా మన వాళ్ళు చిన్నప్పుడు ఉపనయనాలు చేస్తున్నారు. చాలా గొప్ప ఆనందకరమైన అంశం. ఒక ఏడాదిలో మా వద్దకు వచ్చేటువంటి శుభలేఖలు చాలా ఉంటూ ఉంటాయి. అంతేకాదు ఉపనయన అవగాహన ఆశీర్వచనానికి కూడా తీసుకొస్తుంటే చూస్తే ముచ్చట వేస్తుంది. కానీ ఉపనయనం అయినంత మాత్రం ఆ పిల్లాళ్ళలోకి ఏదో శక్తి ప్రవేశించిపోయింది, ఇంక వాడి భవిష్యత్తుకి ఏం పర్వాలేదు తృప్తి పడిపోతుంటారు. ఇది ఎలాంటిదంటే ఐఐటీలో సీట్ వచ్చినంత మాత్రాన పండగ చేసుకున్నట్టు ఉంటుంది. ఇక్కడ సీట్ వచ్చింది సంతోషమే, తర్వాత వాడు చదువుకోవాలి, దాని పరమార్థాన్ని పొందాలి. అదేవిధంగా ఉపనయనం కర్మకు ఒక యోగ్యతనిచ్చింది, ఒక సంస్కారాన్ని ఇచ్చింది. దాంతో తృప్తి పడకూడదు. అక్కడి నుంచి అహరహ సంధ్యాముపాసీత అనే ప్రతిజ్ఞ. ఉపనయన కర్మలో ఆ తండ్రి చేయిస్తాడు, పిల్లాడు చేయించుకుంటాడు. కానీ ఏం జరుగుతుందో ఇద్దరికీ తెలియట్లేదు. ఆఖరికి కొన్ని చోట్ల బ్రహ్మోపదేశం చేసినప్పటికీ పురోహితుడు ముసుగులో దూరి తండ్రికి కొడుకు ఒకేసారి చెప్తాడు. ఇది ఒక దురదృష్టకరమైన అంశం, చాలా బాధాకరమైన అంశం. ఇక్కడ నిరుత్సాహపడవద్దు, కానీ అలా చేసే ఉపదేశం ఫలించదు కూడా. ఎందుకంటే తండ్రి కొడుకు ఉపదేశం ఇవ్వాలి అంటే అతను నిత్యం గాయత్రి అనుష్ఠానం చేస్తున్నా, ఉపనయన ముహూర్తం నిర్ణయించుకున్నాక, ఫలానా అప్పుడు చేస్తాను అనుకున్నాక
తాను ముందు దీక్షని స్వీకరించి కొన్ని లక్షల గాయత్రి జపం చేసి అప్పుడు పిల్లవాడికి ఉపదేశించాలి. అప్పుడే అది ఉపదేశం అవుతుంది. ఇతడే జపం చేయకపోతే వాడికి ఉపదేశిస్తాడండి. ఇక్కడ రోజుకు 108 జపం చేసేవాడు ఇంకోటి మంత్రోపదేశం చేయడానికి అర్హుడు కాడు. తెలుసుకోండి, ఇక్కడ వాడికి ఆ మంత్రం నిలిచిందంతే. కానీ ఒకడికి ఉపదేశం చేయాలంటే ఆ మంత్రాన్ని తాను పండించుకుని కనీసం అత్యధిక సంఖ్యలో పురస్చరణాదులు కనీసం లేకపోయినా కనీసం అత్యధిక సంఖ్యలో జపం చేసి ఉపదేశం పొందాలి. ఇప్పుడు ఆ పద్ధతి ఉందా చెప్పండి? ఇక్కడ ఎటువంటిది? పైగా మంత్రోచ్చారణ ఎలా ఉంది? ఉన్న గాయత్రిని ఎక్కడ ముక్కలు చేస్తున్నాడు, ఎక్కడ కలుపుతున్నాడు, కలిపితే ఎంత ప్రమాదం, విప్పేస్తే ఎంత ప్రమాదం, ఎక్కడ విప్పాలి, ఎక్కడ కలపాలి, ఇవన్నీ తెలియాలి కదా. అది అప్పుడే తాను కూడా కొడుకుతో పాటు ముసుగులో నేర్చుకుంటే వీడికి ఎప్పుడు చేస్తుంది, వాడికి ఎప్పుడు చేస్తుంది. ఇంకా బాధాకరమైన అంశం ఏంటంటే అన్యదా భావించవద్దు. చెప్పే పురోహితుడు కూడా నిత్యం చేస్తాడో లేదో సందేహం. ఇలా అనాల్సి వస్తుంది, ఏమనుకోవద్దండి. ఇక్కడ నిజంగా విప్రులకి ఆ అనుష్ఠాన బలమే ఉండి ఉంటే ఇన్ని సంఘాలు పెట్టుకుని బాధపడి తపన పడవలసిన అవసరం ఉండేది కాదు. అనుష్ఠానమే వాళ్ళు రక్షించారు, ఇందులో సందేహం లేదు. ఇక్కడ అలాగే ఇంకేదో అంటున్నామని అనుకోవద్దు. ఇక్కడ ముఖ్యంగా అనుష్ఠాన బలం ఉండాలి, ఇది చాలా ప్రధానం. ఆ బలం ఉంటే నిన్ను నువ్వు రక్షించగలవు, నీ ద్వారా లోకాన్ని రక్షించగలవు. ఇక్కడ విప్రుడి గౌరవం ఎందుకయ్యా అంటే మంత్రబలాన్ని కాపాడుకోవాలి అతడు. అందుకే అతని జీవన విధానం వేరు. ఎక్కడ పడితే అక్కడ తినడు, ఎక్కడ పడితే తిరగడు. ఎందుకంటే ఇతరులు అలా ఉంటామంటే ఎలా అవుతుందండి? ఉదయం నుంచి కష్టపడి తిరిగేటువంటి సామాన్యులకి పొద్దున్నవగానే నాగలు భుజాన వేసుకుని నోడు పుక్కిలించుకుని పొలానికి వెళ్ళవలసిన వాడికి సంధ్యావందనం, దేవతార్చన, బ్రహ్మయజ్ఞి ఇవన్నీ చేసి కూర్చుంటారంటే పంట పండించేవాడు ఎవడు. కనుక అతను ఒక్కసారి సూర్యుడికి చూసి నమస్కారం చేసుకుని రామకృష్ణ అనుకుని అతడు పొలానికి బయలుదేరితే అదే అతడికి సంధ్యావందనం. తెలుసుకోండి, ఇక్కడ సందేహం ఏం లేదు. ఎందుకంటే భారతదేశంలో అన్ని వర్ణాల వారికి ఒక అలవాటు ఉండేది. ఏమిటంటే సూర్యోదయాత్పూర్వం నిద్రలేవడం, ఇంటి ముందు శుభ్రం చేసుకోవడం, కష్టపడేవాళ్ళు సూర్యుడికో నమస్కారం చేసుకోవడం, స్నానం చేసి. ఇది సహజం, ప్రతి వారికి ఉండేదండి. ఇక్కడ సూర్యుడికో నమస్కారం చేసి అదే సంధ్యావందనం, ఇంకేముంది ఇక్కడ. అయితే కూర్చొని మంత్రపూర్వకంగా తీరిగ్గా చేయవలసిన బాధ్యత వీడిది. ఎందుకంటే వీడు ఇలా చేయడం వల్ల ఆ మంత్రశక్తి కాపాడబడి ప్రకృతికి శాంతి కలిగిస్తుంది. ప్రకృతి వల్ల వచ్చే సత్ఫలితాలు అందరు జీవులు పొందుతారు ఇక్కడ. అందుకు సర్వలోక క్షేమం కోసం ఇతడు సుఖాన్ని త్యాగం చేసి తపస్సుకి అంకితమై సాధన చేస్తాడు గనక అతనికి పూజ్య స్థానం ఇచ్చారు ఇక్కడ. పైగా మంత్రం అంటే దేవత, మంత్రం అనేది దేవతా స్వరూపం. కనుక అన్ని మంత్రములు వాడు కాపాడి లోకక్షేమం కలిగించాలంటే, ఎందుకంటే కరువు కాటకాలు వస్తే కొన్ని రకాల యజ్ఞ ప్రక్రియలు ఉన్నాయి, అలాగే శత్రుబాధలు దేశానికి వస్తే కొన్ని రకాల యజ్ఞ ప్రక్రియలు ఉన్నాయి. అదేవిధంగా అనుకోని రోగాలు వ్యాపించిపోయిన కొన్ని రాజ్యంలోనూ ఊర్లోనూ అవి పోగొట్టడానికి మళ్ళీ శాస్త్రంలో కొన్ని రకాల యజ్ఞ ప్రక్రియలు ఉన్నాయి. ఇవేవి చెయ్యాలన్నా వేదమే మనకు ఆధారం, వేదంలో ఉన్న మంత్రరాశి. కానీ అవి చెయ్యడానికి అర్హత ఏది అంటే వేదములో చెప్పిన అన్ని కర్మలు చేయడానికి, అంటే శృతి కానీ స్మృతి కానీ, అంటే వేదము కానీ ధర్మశాస్త్రాలు కానీ చెప్పిన ఏ కర్మ చేయడానికైనా అర్హత ఏమిటి అంటే వేదమాత అయిన గాయత్రిని నిత్యం శ్రద్ధగా జపించడం అర్హత ఇస్తుంది. ఇది తెలుసుకోండి. లేకపోతే వాడికి ఆ వేదిక కర్మలకు అర్హత లేదు ఇక్కడ. ఆ అర్హత వాడు సంపాదించుకోవడం కోసమని నిత్యం గాయత్రిని తన దగ్గర ఉండడం వల్ల సర్వమంత్ర బలమన్నీ కాపాడగలుగుతాడు ఇక్కడ. ఆ అర్హత వాడు సంపాదించుకోవడం కోసమని నిత్యం గాయత్రిని తన దగ్గర ఉండడం వల్ల సర్వమంత్ర బలమన్నీ కాపాడగలుగుతాడు ఇక్కడ. దానివల్ల లోకానికి ఎప్పుడు ఏది అవసరమైనా యజ్ఞం చేయడానికి అర్హుడై ఉంటాడు. యజ్ఞం అయితే వాడు చేస్తాడు కానీ ఫలితం మాత్రం అందరిది. మన వీధిలో కరెంటు పోతే ఎలక్ట్రిషియన్ వచ్చి బాగు చేస్తాడు, చేసేది ఎలక్ట్రిషియనా, దాని ఫలితం మాత్రం వీధిలో అందరిది. తెలుసుకోండి ఇక్కడ. దానిలో అతను నిపుణుడు, అతని బాధ్యత అది. ఇది తెలుసుకోవాల్సినటువంటిది ఇక్కడ. అందుకు అతనికి ప్రధానంగా నియమించారు. కానీ ఇతరులు చెయ్యవచ్చా లేదనేది ఐచ్ఛికం, అది వాళ్ళ ఇష్టం. కానీ ఇతడు చెయ్యాలి అనేది విధి. చెయ్యకపోతే ప్రత్యవాయ దోషం వస్తుంది. ఉపనయన సంస్కారమైన వాడు సంధ్యావందనం చెయ్యకపోతే దోషం, చేస్తే సత్ఫలితం అనేది తర్వాత చెప్దాం. చెయ్యకపోతే దోషం, అంతేగాని చేస్తే ఫలితమేం రాదండి, చెయ్యకపోతే దోషం వస్తుందని మాత్రం అనకూడదు. ఆ మాట చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే ఫలితం వస్తుందా లేదా కూడా ఆలోచించకుండా చెయ్యు అని చెప్తారు ఇక్కడ. అది అందుకు చెప్పారు పెద్దవాళ్ళ విషయం. కానీ ఫలితం లేదని కాదు, తప్పకుండా ఫలితం ఉంటుంది. త్రికాల సంధ్యావందనం చేసేవాడికి అకాల మృత్యు ఉండదు, బాగా తెలుసుకోండి ఇక్కడ. ముఖ్యంగా ఒకానొక సమయంలో ఒక మహానుభావుడు ఆయన సంతానాన్ని పిల్లవాడికి పెళ్లి చేశాడు. చిత్రం ఏంటంటే పెళ్ళైన కొద్ది రోజులకు అతను కుష్ఠవ్యాధి వచ్చిందని, కాపురానికి అమ్మాయిని తేలేదు, కుష్ఠవ్యాధి వచ్చింది.
ఎంత బాధాకరమైన అంశం. అతను మంచి ఆచార్యుడు, పెద్ద ఆయన, కానీ పిల్లాడికి అలా జరిగింది. చాలా బాధపడ్డాడు. బాధపడితే వాళ్ళ మిత్రులు ఒక మాట చెప్పారు. ఇక్కడ దగ్గరలో చందోవులు అనే ప్రాంతంలో బ్రహ్మశ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని ఉన్నారు. ఆయన మంత్రసిద్ధుడు. ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వారు ఎవరైనా సరే ఆయన అనుగ్రహం ఉంటే తప్పకుండా బాగుపడతారు అంటే వెంటనే తీసుకువెళ్ళాడు ఈ పిల్లవాడిని. ఆయన వెంటనే ఒక మాట అన్నారు, ఎలాగో ఉపనయనం చేసావు, కూర్చుని సంధ్యావందనం చేయగలుగుతున్నాడు కదా, ఒక పని చేయి. రోజు మొత్తం మీద ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం గాయత్రి అంటే సంధ్యావందనంతో పాటు మొత్తం కలుపుకుని 3000 గాయత్రి అయ్యేటట్టు చూడు. ఆ జలాన్ని చివరికి బ్రహ్మార్పణమని విడిచిపెట్టే జలాన్ని తీసుకెళ్ళి తులసి చెట్లో వేమను. ఎందుకంటే అలా చేసి విడిచిపెట్టిన జలం కానీ తులసి చెట్లో వేస్తే చేసిన జపానికి శతాధిక ఫలితం వస్తుందండి. ఇది చాలా గొప్ప విశేషం. అక్కడ వేయమను, ఇలా కొద్ది కాలం చేయమను అని ఆ పిల్లవాడిని కూర్చోబెట్టి, నాయన ధ్యాన శ్లోకానికి అర్థం ఇది, మంత్రానికి అర్థం ఇది అని చెప్పాడు. ఆ పిల్లవాడు దుఃఖంలో ఉన్నవాడికి బయటపడడానికి ఉపాయం దొరికిందంటే గట్టిగా పట్టుకుంటాడండి. అది గొప్ప విషయం. అది సుఖంలో ఉన్నవాడికి చెప్పామనుకోండి పెద్ద పట్టించుకోడు. ఎందుకంటే ఆకలితో ఉన్నవాడికి అన్నం పెడితే వాడు తినేటటువంటి పద్ధతి వేరు. అతను ఏం చేశాడంటే గురువు చెప్పిన అర్థాన్ని భావన చేస్తూ జపం చేశాడు. మరేమీ లేదు ఇక్కడ, ఏం లేదు. అంత గురి ఆయన మీద, ఆ గురువు మీద గురి, మంత్రం మీద శ్రద్ధ, ఈ రెండుతో చేయగానే కొద్ది రోజులకు ఆశ్చర్యకరంగా అతనికి తగ్గుముఖం పట్టింది. కొన్నాళ్ళకి మామూలు పడిపోయాడు. మొన్నటి వరకు తన పెద్ద వృద్ధాప్య వయస్సు వరకు క్షేమంగా ఉన్నాడు, మనవలతో మునిమనవలతో కూడా. ఇక్కడ తెలుసుకోండి, ఇక్కడ గాయత్రికి ఉన్న మహిమ అలాంటిది, తెలుసుకోవాల్సింది. అది పిల్లలకి చెప్పండి. ఇక్కడ దానికి ఉన్నటువంటి శక్తి అలాంటిది, దానితో అటువంటివి సాధించవచ్చు. అంతేకాదు, గాయత్రి చక్కగా చేసుకునే వాడికి ప్రకృతి వైపరీత్యాల వల్ల భయం ఉండదు. అలాగే ఇతరులు దుష్ట ప్రయోగాలు చేసిన భయం ఉండదండి. ఇక్కడ ఒక ఊరిలో ఒక మహానుభావుడు పై ఊరు నుంచి వచ్చి ఆ ఊరిలో బంధువులు ఇంటికి వచ్చాడు. ఆయనతో బంధువులు పక్క వాళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే ఆ ఊరిలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన అనుష్ఠానపరుడే కానీ కొంత క్షుద్ర ప్రయోగాలు ఎక్కువ ఆయనకు అలవాటు. పైగా గొప్పవాడని భావం. ఏవో 2-3 మంత్రాలు ఉంటే వాడికి వాడే మహిమాన్వితులు అనుకుంటూ ఉంటాడు. దాని ఎఫెక్ట్ చూద్దామని ట్రై చేస్తుంటాడు. ఇతను ఒక లక్షణం ఉంది, ఎవరైనా తను అవమానిస్తే వాడి మీద చేతబడి చేస్తుంటాడు. దానితో ప్రతి వాళ్ళు ఆయన ముందు కనబడ్డా ఏం అనకుండా గౌరవించి నేర్చుకున్నారు, లోపల తిట్టుకున్నారు. ఇలా ఉంటూ ఉంటుంది. ఇతనికి పాపం తెలియదు అతని గురించి. పై ఊరి నుంచి వచ్చారు కదా, వీళ్ళు కూర్చొని మాట్లాడుతుంటే ఆయన వచ్చాడు. ఈయన లేచి నమస్కారం చేయలేదు, తెలియదని పాపం, అవమానించాలని ఇంకా తెలియదు కదా. ఆయనకి అంత కోపం వచ్చిందంటే నన్ను లేచి నమస్కరించాలి, వీడి పని చెప్తానని చెప్పి నా మహిమ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పి అతడు ప్రయోగాలకి సిద్ధమయ్యేట. అతని గురించి తెలిసినటువంటి వీళ్ళందరూ ఏం చెప్పారంటే, అతడు ఇలాంటి వాడండి, మీరు అనవసరంగా లేచి నమస్కారం చేసింది బాగుండేది, మేమైనా మీకు చెప్పలేకపోయాం, ఇప్పుడు ఏం చేసేదని, మీరేం భయపడకండి, మీ ఇంట్లో తులసి చెట్టు దగ్గర నేను కాసేపు కూర్చుంటాను అన్నాడు ఆయన. కూర్చొని తులసి చెట్టు దగ్గర సంధ్యావందనం గాయత్రి జపం చేసుకుని కొంచెం ఎక్కువ సంఖ్యలో జపం చేసి తులసిలో వేశాడు. చిత్రం ఏంటంటే ఆ ప్రయోగం చేయబోయేవాడికి ఉన్నటువంటి సంపద వాడు దెబ్బతిన్నట్టు క్రమంగా ఇక్కడ. అంటే దీని బట్టి అర్థం ఏంటంటే నిరంతరం పద్ధతిగా సంధ్యావందన అనుష్ఠానం చేసేవాడికి ఇతర దుష్ట ప్రయోగాలు బాధించవు. ఇది పరమంత్ర, పరయంత్ర, పరతంత్ర ప్రయోగాలు బాధించవు. చూడండి, రక్షిస్తుంది. ఎన్ని ఇస్తున్నది గాయత్రి ఇక్కడ. ఇలాంటి అనేక రకమైన ఉదాహరణలు పురాణాల్లోంచి చెప్పచ్చు, అనేకమైన అంశాల నుంచి కూడా చెప్పవచ్చు. త్రైవర్ణికులు కూడా గాయత్రి అనుష్ఠానం వల్ల దివ్యాను శక్తులు పొందినట్లు పురాణాల్లో కనబడుతుంది. సతీ సావిత్రి ఉన్నది, ఆవిడ పేరు సావిత్రి, ఆవిడ గాయత్రీదేవి అంశ. గాయత్రీదేవి అంశతో ఆమె ఎవరికి అవతరించింది? అశ్వపతి అనేటువంటి క్షత్రియుడిగా అవతరించింది. అంటే అతను అమ్మవారిని అంత ఉపాసన చేశాడు. ఇది మనం తెలుసుకోగలిగితే చాలు. అదేవిధంగా ఇప్పుడు చెప్పిన శ్లోక గాయత్రి అందరి చేసి చదివించాం, అది వారు కూడా ఈ పద్ధతిలో చేస్తే వారికి ఆ రక్షణ లభిస్తుంది ఇక్కడ. కనుకనే సంధ్యాకాలంలో ప్రతివారు కూడా వేదము చెప్పిన దేవతని, వారి నామాన్ని కానీ స్తోత్రాన్ని కానీ ఉపాసన చేస్తే వారికి అది సంధ్యావందనం. ఈ మాట గుర్తుపెట్టుకోండి, ఇది చాలా ప్రధానమైన అంశం. వేదము చెప్పిన దేవత, అది ఇక్కడ కొత్తవి తెచ్చుకోవద్దు మళ్ళీ. ఇక్కడ వేదము చెప్పిన దేవత. అందుకే వైదిక దేవతలందరికీ గాయత్రి ఉంటుంది, మీరు పరిశీలించండి. విష్ణువు నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయ. అలాగా మనకి మంత్రపుష్ప సమయంలో చెప్తూ ఉంటారు ఈ గాయత్రులన్నీ కూడా. విష్ణు గాయత్రి, శివ గాయత్రి, అదేవిధంగా లక్ష్మీ, దుర్గా, సరస్వతి, వీళ్ళందరికీ గాయత్రులు ఉంటాయి. ఇవన్నీ కూడా వైదికమైన గాయత్రి. వైదికమైన గాయత్రి ఉండడంలో ఉద్దేశం ఏంటంటే, హిందువులు అనబడేవాడు ఏ వర్ణం వాళ్ళైనా పూజించే హిందూ దేవతలందరూ గాయత్రి స్వరూపులే. ఇది తెలుసుకోవాల్సిన ప్రధానమైన అర్థం, ప్రధానమైన ఉద్దేశం. ఎందుకంటే వేదము అమ్మవారి స్వరూపం, వేద ప్రతిపాద్యమైన దేవత, వేద దేవ. అందుకే శంకరులు కూడా శివానంద లహరిలో
త్రయీవేద్యం హృద్యం అనే మాట పెట్టి చెప్పారు ఇక్కడ. త్రయీవేద్యం అనే మాట చెప్పడంలోనే వేదవేద్యమైన పరతత్వం. ఆ వేదవేద్యమైనటువంటి దేవతని పరబ్రహ్మ భావనతో ఉపాసన చేస్తే, ఏది పరబ్రహ్మ భావనతో, దేవతా భావన వేరు, పరబ్రహ్మ భావన వేరు. దేవతా భావన అంటే నాకంటే గొప్పది కనుక నేను పూజ చేస్తున్నా, నన్ను అనుగ్రహిస్తుంది అనేది బేసిక్. కానీ దేవతాభావం కంటే బ్రహ్మభావన చాలా గొప్పది. సర్వవ్యాపకమై నాలో కూడా ఆత్మగా ఎవరున్నారో ఆ స్వరూపమే దేవతగా నా చేతి ఉపాసింపబడుతున్నది అంటే దాన్ని సగుణ బ్రహ్మోపాసన అంటారు ఇక్కడ. ఇది దేవతారాధన కంటే గొప్పది సగుణ బ్రహ్మోపాసన. ఈ సగుణ బ్రహ్మోపాసన మనకి నిర్గుణ బ్రహ్మ జ్ఞానాన్ని ఇస్తుంది. ఒకవేళ అది రాకపోతే సగుణ బ్రహ్మోపాసన చేస్తూ మరణిస్తే క్రమముక్తి లభిస్తుంది. మొత్తానికి చాలా గొప్పది. కనుక సగుణ బ్రహ్మోపాసనగా దేవతను ఉపాసించాలి. సగుణ బ్రహ్మోపాసనగా ఉపాసించదగ్గ దేవతలు ఎవరు అంటే వేద ప్రతిపాద్యులు, వేదము చేత ప్రతిపాదింపబడేదే. ఇది తెలుసుకోవాల్సిన అంశం. అందుకే కొత్త మంత్రం సృష్టించే అధికారం ఎవ్వరికీ లేదు. వేదమిచ్చిందే మంత్రం తెలుసుకోవాలి. ఇక్కడ వేదమిచ్చింది గాయత్రి స్వరూపంగా ఎవరిని ఉపాసించాలో వేదం చెప్పింది, వారిని ఉపాసించాలి. అదే మనమెవరినో ఒకరిని తయారు చేసేసుకుని 10 మంది అన్నారు కదా అని మనము అనుకుని వాడుకో గాయత్రి, వాడుకో మంత్రం, వాడుకో యంత్రం తయారు చేసేసి లోకంలో ప్రచారం చేస్తే అది అశాస్త్రం. దానివల్ల ప్రకృతి క్షోభ తప్పదు. తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ధర్మంగానే చెప్పాలి. ఎందుకంటే వేదం మీద గౌరవం ఉన్న వాళ్ళందరం కూర్చున్నాం, వేదమాత అయిన గాయత్రి గురించి చెప్పుకుంటున్నాం కనుక వేద విరుద్ధమైనటివి, వేదంతో సంబంధం లేనివి తెచ్చి దీనితో అతికించవద్దు అని సవినయంగా వారికి మనం చేసుకుంటున్నాం. వాళ్ళు అతికిస్తే అతికించుకోనేయండి, మనం అతుక్కోకుండా జాగ్రత్త పడతాం. ఇక్కడ చాలు. ఇక్కడ కనుకనే ఏ దేవత అయినా గాయత్రి స్వరూపం తెలిసిపోయింది ఎప్పుడో. దీనికి ఎందుకు ఇలా చెప్పేమో ఉపాయం చూసుకోండి. ఇప్పుడు ప్రతి వారికి ఇష్టదేవి ఉన్నారు కదా. కొందరికి విష్ణువు, కొందరికి రాముడు, కొందరు కృష్ణుడు, కొందరు సరస్వతి, కొందరు దుర్గా, కొందరికి లక్ష్మి, కొందరికి శివుడు, ఎవరో ఒకరు. ఇది ఉన్నప్పుడు సంధ్యాకాలంలో ఆ శివుని నామమో ఆ శివుని స్తోత్రమో సూర్యమండలంలో ఉన్న దైవంగా భావన చేస్తే వారికి అది సంధ్యావందనం. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఇప్పుడు చెప్పండి, సంధ్యావందనం అందరూ చేసుకోవచ్చు కదా, ఏమిటైంది చెప్పండి ఇక్కడ. ఇంకో గొప్ప ప్రక్రియ, గాయత్రి మంత్రం విచ్చుకొని పువ్వులా కనిపిస్తే దాని పేరు ఆదిత్య హృదయం, మరొకట్లేదు ఇక్కడ. గాయత్రి మంత్రం విచ్చుకున్న కుసుమమే ఆదిత్య హృదయం. అది ఎవరైనా సరే త్రికాలాలలో సూర్యమండలంలో ఉన్న పరమాత్మ ఆయన ఏష బ్రహ్మాచ విష్ణుశ్చ శివ అని భావన చేస్తే అదే వారికి గాయత్రి. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అంతేకాదు, గాయత్రి అనగా ఒక దేవత యొక్క తేజస్సు లేదా గాయత్రి ఒక దేవతయో కాదు. గాయత్రి సర్వదేవతాత్మిక అయినటువంటి పరబ్రహ్మ పరమాత్మ. గాయత్రి అసలు స్వరూపం నిర్గుణ నిరాకారం. ఆ గాయత్రి ఉపాసకుడిని అనుగ్రహించడం కోసం అనేక దేవతాకృతులు ధరిస్తున్నది ఇక్కడ. ఆ గాయత్రిని మీరు జగన్మాతగా భావన చేస్తే ఆ తల్లి యొక్క స్వరూపాన్ని మీరు లలితగా భావించవచ్చు, శారదాంబగా భావించవచ్చు. అయితే గాయత్రి అనగానే 5 ముఖాలతో 10 చేతులతో ఉన్న స్వరూపాన్ని మన ధ్యాన శ్లోకంలో చెప్తూ ఉంటాం. అది గాయత్రి మంత్రదేవత. అంటే గాయత్రి మంత్రము వల్ల ఆవిర్భవించే దేవీ రూపం అలా ఉంటుంది. కానీ గాయత్రి దేన్ని ఉద్దేశిస్తుందో, దేన్ని లక్ష్యంగా చెప్తుందో ఆ స్వరూపం మాత్రం కేవల పరబ్రహ్మ. అది తెలుసుకోండి. దానికి దీనికి భిన్నముందని చెప్పడానికి లేదు, కానీ ఈ గాయత్రి స్వరూపం మాత్రమే గాయత్రి అనడానికి లేదు. అందుకే విష్ణు భక్తులు గాయత్రి మంత్రవేద్యుడు విష్ణు అంటారు, శివభక్తులు గాయత్రి శివుడినే చెప్తుందంటారు. వాళ్ళ వాదనలు ఉన్నాయండి. వైష్ణవుల్లో మీరు సంధ్యావందనం చేసుకునే వాళ్ళని కానీ అడిగితే గాయత్రి మంత్రం విష్ణువునే చెప్తుంది అని వాదించే వాళ్ళు ఉన్నారు. ఎంత అద్భుతంగా చెప్తారంటే నిజమే అని మీరు రేపటి నుంచి అదే చేస్తారు, అందులో సందేహం లేదు. అలాగే శైవుల్ని అడగండి, హేతువులతో సహా రుజువు చేస్తారు. శివుడే గాయత్రి స్వరూపుడు అని మీకు చూపిస్తాం. గాయత్రి మాత్రం ధ్యాన శ్లోకం వచ్చినప్పుడు గాయత్రి శివుడు అని కనబడతాడు చూడండి ఇక్కడ, అందులో సందేహం లేదు. అప్పయ్య దీక్షితుల వారంటే ఆదిత్య మండలార్చి శ్లోకంలో ఆదిత్య మండలంలో చెప్పబడుతున్న గాయత్రి స్వరూపంతో శివుడే తేల్చి చెప్పేశాడు ఆయన. ఇంకేం చెప్తారు ఇక్కడ? లేదండి గాయత్రి అంటే మా అమ్మవారే అనే వాళ్ళకి సందేహం లేదు. దేవి భాగవతం అంతా అదే ఏకరూపు పెడుతుంది. సూర్యమండలం ఉన్న గాయత్రి అమ్మవారే. ఆదిత్య మండల స్థాన పరబ్రహ్మస్వరూపిణి ఛందోమయీ చ గాయత్రి మాం రక్షతు సనాతని. ఇది ఆదిత్య హృదయంలో కనబడుతుంది, అంటే దేవి భాగవతంలో. దీన్ని బట్టి ఏం తెలుస్తున్నది? అమ్మవారే గాయత్రి, శివుడే గాయత్రి, విష్ణువే గాయత్రి. ఆ మాటకు వస్తే గాయత్రి స్వరూపం అంతా రామచంద్రమూర్తి, అందులో సందేహం లేదు. అందుకే గాయత్రి మంత్రదృష్టి అయిన విశ్వామిత్రుడు అవతార కార్యం కోసం అవతరించిన గాయత్రీ రూపుడైనటువంటి నారాయణ రాముణ్ణి మేల్కొల్పుతూ సంధ్యాకాలం వచ్చింది కనుక
సంధ్యోపాస్యమైన గాయత్రి స్వరూపాన్ని నువ్వు గనక స్వామి మేల్కో లోకరక్షణ చెయ్యు అని అన్నాడు. కౌసల్య సుప్రజారామ, ఆ శ్లోకంలోనే సంధ్యాతత్వం అంతా ఉంది. రామకార్యం ప్రారంభించేటప్పుడు విశ్వామిత్రుల వారు ఒక్క శ్లోకంలో గాయత్రి స్వరూపాన్ని చెప్పాడు. అప్పటి నుంచి రాముడు అవతార కార్యానికి మొదటి అడుగు ఆ తర్వాత వేశాడు. అవునా లేదంటే తాటక సంహారం కానీ ఇవన్నీ కూడా కౌసల్య సుప్రజారామ తర్వాతే జరిగాయి. పరిశీలించండి. చివరికి రావణ సంహారం దగ్గరికి వచ్చేటప్పటికి అక్కడ ఒక్క శ్లోకంలో విశ్వామిత్రుడు చెప్తే ఇక్కడ కొన్ని శ్లోకాల్లో అగస్త్యుల వారు దాన్ని ఆదిత్యోదయం రూపంలో ఇచ్చారు. ఇక్కడ ఆయనకి కొత్తగా గాయత్రి తేజస్సును రాముడిలో పెట్టడానికి కాదు, రాముడిలో గాయత్రి స్వరూపం ఉంది, నరుడులా ప్రవర్తిస్తడం చేత ఆ లోపల ఉన్న నారాయణ తేజస్సుని ఉప్పను ఊది బయటకు తీసుకొచ్చారు విశ్వామిత్రుడు. అగస్త్యుడు తెలుసుకోండి. అదే ఆదిత్య హృదయం, అది ఒక రహస్యం. కనుక రాముడు గాయత్రి స్వరూపుడే. మీరు అవకాశం ఇవ్వాలి కానీ గాయత్రిలో త్రిపదలకి రా ఆ మా అనే అక్షరాలకి అన్వయించి శాస్త్ర ప్రమాణంతో గాయత్రి స్వరూపుడు రాముడని చెప్పచ్చు. ఇంకా మా కృష్ణ పరమాత్మ ఉన్నాడా? సందేహం లేదు, ఆయనే. భాగవతం అంతా కృష్ణుని గాయత్రి స్వరూపంగా ఆయనే చెప్పాడుగా. వేదేశ్య సర్వై అహమే వివేద్య అని ఆయనే చెప్పాడు ఇక్కడ. దీన్ని బట్టి ఇవాల్టి ఉపన్యాసంలో మనం అర్థం చేసుకున్నది ఏంటంటే సంధ్యావందనము గాయత్రి అనేది ఏదో ఒక వర్ణం వారు చేసే ఒకానొక ప్రక్రియ మాత్రమే కాదు. హిందూ దేవతలందరూ గాయత్రి స్వరూపమే. సంధ్యాకాలాలలో ఆ వేదము చెప్పిన ఆ దేవతలను మనం భక్తిగా ఉపాసన చేస్తే అదే మనకు సంధ్యావందనంగా అనుగ్రహిస్తుంది అనే మాటను మనం గ్రహించి ఆ దేవతని ఎలా దర్శించాలనేది ఈ ప్రవచనాల ద్వారా 6 రోజులు గ్రహించవచ్చు. అది గాయత్రి మంత్రంలో ఎక్కడా కూడా ఇది విష్ణు స్వరూపం కానీ శివస్వరూపంగా రూపవర్ణం లేదు. అందుకే దేవుడి రూపాలు విగ్రహాలు ఒప్పుకోనటువంటి ఒకనొక వేదంలో భాగం అయినటువంటి ఒక మతం విగ్రహాలను ఒప్పుకోదు, రాముడు కృష్ణుడు అవతారాలను ఒప్పుకోదు, కానీ గాయత్రిని ఒప్పుకుంటారు. చిత్రం ఇది. అంటే రూపాలను ఒప్పుకోలేని వాళ్ళు కూడా ఒప్పుకున్నటువంటి మంత్రం గాయత్రి. తెలుసుకోండి ఇక్కడ. అది దాని యొక్క ప్రత్యేకత. అంటే హిందూ మతంలో గొప్పతనం ఏంటంటే నువ్వు రూపంతో పూజించినా పర్వాలేదు, రూపం లేకుండా పూజించినా పర్వాలేదు. కానీ అయ్యో రూపంతో పూజిస్తున్నాను కనుక ఈ మతంలో ఉంటే అలాగారి పక్కకెళ్ళక్కర్లే. రూపం అక్కర్లేకుండా పూజించే పద్ధతి కూడా ఈ మంత్రంలోనే ఉంది. ఏదో ఒక్కడు పూజిస్తే చాలు కదండి, ఇన్నెందుకు అంటే ఇన్నున్నందుకు ఏదో ఒక్కడు తీసుకుని చక్కగా సాధన చేసుకోవచ్చు కదా ఇక్కడ. కనుక హిందూ ధర్మంలో ఉన్నవాడు ఏదో లుప్తమైందని చెప్పి ఎక్కడికి వెళ్ళక్కర్లే. వాడి మనస్సుకి ఇష్టంగా అన్ని పద్ధతులు ఇక్కడ ఉన్నాయి. అయితే వాడు చేయవలసిందల్లా ఒక్కటే, వాడికి ఇష్టమైన పద్ధతి ఎంచుకుని చేస్తూ ఇతర పద్ధతుల గురించి నోరెత్తకుండా సాధన చేసుకోవాలి ఇక్కడ. అది చాలా ప్రధానం. ఇతర పద్ధతులను ద్వేషించకూడదు. నేను ధ్యానంలో ఉన్నాను కనుక మంత్రం అక్కర్లేదు, పూజ అక్కర్లేదు అనకు. నువ్వు మంత్రం చేస్తున్నావు కనుక ధ్యానం అక్కర్లేదు నువ్వు అనుకో. నేను జపం చేసుకుంటాను కనుక విగ్రహాలు అక్కర్లేదు అని అనకు. ఇప్పుడు అర్థమైంది కదా. కనుక ప్రతి పద్ధతి కూడా క్రమంగా మనల్ని సద్గతిని తీసుకెడుతుంది. ఇవన్నీ వేదమాత అయిన గాయత్రి స్వరూపం వేదమైతే వేదము చేత ప్రతిపాదింపబడే సర్వదేవతలు గాయత్రి స్వరూపులు చెప్పడానికే ప్రతి దేవతకి గాయత్రి మంత్రాన్ని చెప్పారు. ఇంకొక రహస్యం ఏంటంటే మనం ఒక దేవతా మంత్రాన్ని ఉపదేశం పొంది చేస్తూ ఉంటే పంచాక్షరో లేక గణపతో అష్టాక్షరో చేస్తూ ఉంటే అది అయిన తర్వాత ఆ దేవత గాయత్రి చేయాలి. ఇది కొంతమందికి ఆ సంప్రదాయం తెలుసో లేదో కానీ ఆ దేవత గాయత్రి చేయాలండి. అప్పుడు ఆ మంత్రానికి పూర్ణత వస్తుంది. ఇక్కడ ఎంత చేస్తావో దానిలో దశాంశం చేయని చెప్పారు ఇక్కడ. అంటే 100 చేస్తే 10 చేయాలి. దశాంశం గాయత్రి చేయమన్నాడు ఇక్కడ. అంటే ఆ దేవత గాయత్రి స్వరూపం అనేటువంటి ప్రతిపాదన ఎలా చేస్తున్నారో చూడండి ఇక్కడ. కనుకనే ఏదో కొద్దిమంది చేతుల్లో సంధ్యావందనం ఉందనుకోవద్దు. ఉపనయనం అన్న వాళ్ళు ఆ పద్ధతిలో సంధ్యావందనం చేస్తారు. అది లేకపోయినప్పటికీ కూడా మన దేవతల్ని మన స్తోత్రాలతో మన మంత్రాలతో సంధ్యాకాల్లో ఉపాసించి మనం సిద్ధి పొందవచ్చు. కనుక ఇప్పుడు సంధ్యావందనం అందరికా కొందరికా? అందరికీ కదా. కనుక ఇప్పుడు వినేదంతా కూడా మీరు పూజించే వైదిక దేవత యొక్క స్వరూపం తెలుసుకోవడానికి పనికొస్తుంది. ఇక్కడ రూపం ఏదైనప్పటికి కూడా తత్వం మాత్రం ఒకటే, అటువంటి ఏకత్వం. ఇంకొక రహస్యం, వైష్ణవులైనా గాయత్రి చేయాల్సిందే. శ్రీ వైష్ణవులు అనుకునేటువంటి వాళ్ళు శివుణ్ణి పూజించము, ఇంకో దేవుణ్ణి పూజించము అనేవాళ్ళు మాత్రం సంధ్యావందనం మాత్రం చేస్తారు. లేకపోతే వాళ్ళకే వైష్ణవార్చనకు అర్హత లేదు. అలాగే శైవులు అనబడేటువంటి వాళ్ళలో కూడాను శివుణ్ణి తప్ప ఇంకొన్ని పూజించమనే వాళ్ళు కూడా సంధ్యావందనం చేయింది, వాళ్ళ పూజకు అర్హులు కాదు. సౌరులకి చెప్పనే అక్కర్లేదు, వాళ్ళ దృష్టిలో సంధ్యావందనం సూర్యుడే, వాళ్ళు చేస్తారు. గాణపత్యులకి సంధ్యావందనం ఉన్నది, ఇదొక విషయం, వాళ్ళు చేసి తీరాలి ఇక్కడ. కాబట్టి శైవులైన వైష్ణవులైన గాయత్రీదేవి భక్తులు కావాల్సిందే తెలుసుకోండి. ఇక్కడ అందరికీ ప్రధాన అవసరం తెలిసిపోయింది ఇక్కడ. అందుకే దేవి భాగవత ఒక మాట చెప్పింది, శాక్తేయుడు కానివాడెవడో చెప్పండి. ఇక్కడ వైష్ణవుడైనా శైవుడైనా గాయత్రి రూపమైన అమ్మవారిని ఉపాసిస్తున్నారు కనుక అందరూ శాక్తేయులే అన్నారు. గొప్ప విషయం అండి ఇక్కడ. చాలా అత్యద్భుతమైన అంశం ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది. మరొకటి ఇంకొక రహస్యం ఉన్నది. సంధ్యావందనం గురించి విస్తారమైన భావంలో వెళదామని గురువుల దయ వల్ల
దొరికిన గ్రంథాలు అంటే శాస్త్రీయంగా రచింపబడ్డ గ్రంథాలు. అదొకటి ఉంది. పుస్తకాలు ఎక్కువ చేస్తే ఒక ప్రమాదం ఉంది. ప్రింట్ అయినంత మాత్రాన ప్రమాణం అంటే ఎలా అండి? ఇక్కడ ప్రింట్ చేసుకునే డబ్బులుంటే చాలు, పుస్తకంలో సత్వక్కర్లేదు. కనుక అవి కాదు ప్రధానమైనటువంటి శాస్త్ర ప్రమాణమైన గ్రంథాన్ని మనం తీసుకోవాలంటే అనేక గ్రంథాలు గురువుల దయ వల్ల పరిశీలించితే అనేక విషయములు సంధ్యావందనం గురించి విస్తారమైన భావం కలుగుతుంది. దాన్ని ఆవిష్కరించుకునే ప్రయత్నమే ఈరోజు ఇంత ఉపోద్ఘాతంలో జరుగుతుంది. అనుకుంటే అసలు ఇంకా సంధ్యావందనం ప్రారంభం కాలేదండి అని. అసలు ఇది తెలుసుకుంటేనే తర్వాతవన్నీ మనం చక్కగా అర్థం చేసుకోగలం ఇక్కడ. లేకపోతే ఎవరో కొద్దిమంది చేతి విద్య అనే భావం మనకు తొలగడం కోసం తాంత్రిక సంధ్యావందనం ఉందండి ఇక్కడ చూడండి. ఇప్పుడు ఉపనయనమైనటువంటి వాళ్ళు చేసేది వైదిక సంధ్యావందనం, కానీ తాంత్రిక సంధ్యావందనం ఒకటి ఉన్నది ఇక్కడ. తంత్రశాస్త్రం సర్వమతాల వాళ్ళకి పనికొస్తుంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సర్వమతాల వాళ్ళకి, సర్వ కులాల వారికి పనికొస్తుంది. గొప్ప విశేషం అంటే ఇతర మతాల వాళ్ళకు కూడా హిందూ మతం గొప్ప తెలుసుకుని గురువుని దగ్గరికి చేరి సంస్కరింపబడి దీక్ష పొందితే వారికి తంత్రశాస్త్రంలో మంత్రాలు ఉన్నాయి. శ్రీ విద్య లాంటి మంత్రములు, గణేష మంత్రాలు, శివ మంత్రాలు, ఇవేదో కేవలం ఉపనయన సంస్కారం ఉన్న వాళ్ళకే కాదు, అందరికీ ఉన్నాయి. ఇది కూడా తెలుసుకోవాలి ఇక్కడ.